హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా? ఫారడేస్ లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫారడేస్ లాస్ ఏంటి? ఫారడే ఫస్ట్ ఏంటమ్మా? వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ magnetic flux linked with the coil changes, current is induced in the coil as long as the magnetic flux linked with the coil changes. మనం తీసుకున్నటువంటి కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక చేంజ్ అవుతూ ఉన్నట్లయితే అందులో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎప్పటి వరకు కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది? ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నంత వరకు కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతూనే ఉంటుంది. ఏంటిది? ఫారడే ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటి? The induced EMF in a coil is directly proportional to the negative rate of change of flux linked with the coil. మనం తీసుకున్నటువంటి కాయిల్లో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? ఆ కాయిల్తో లింక్ అయినటువంటి ఫ్లక్స్ యొక్క చేంజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ ప్రపోర్షనల్ టు -t∅/dt అని రాసుకున్నాం. ఓకే, అది రాసుకుంది. అయితే ఇప్పుడు మనం డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ కరెంట్ తీసుకుందాం. మనం తీసుకున్నటువంటి కాయిల్లో ఫ్లక్స్ అనేది చేంజ్ అవ్వటం వలన వచ్చేటువంటి కరెంటు ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సరే, దానికంటే ముందు ఇంకొకటి చెప్పుకుందాం. ఏంటంటే, ఒక సర్క్యులర్ లూప్లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది కదా. అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది? మనం ఒక డైపోల్ని తీసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ డైపోల్కి ఏ విధంగా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందో అదేవిధంగా మనం ఒక కాయిల్ తీసుకున్నట్లయితే ఆ కాయిల్లో వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మ్యాగ్నెటిక్ డైపోల్ అనుకోండి. నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, నథింగ్ బట్ దీని చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం దేంతో ఇండికేట్ చేస్తాం? మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్తోనే ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. బయట వైపునేమో మనకి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపు వెళ్తాయి. లోపల వైపు ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. మనకి అదే ఎలక్ట్రోస్టాటిక్స్లో అయితే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చెప్పినప్పుడు చెప్పాం. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండ్స్ ఎట్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. కానీ ఇక్కడ ఇలా కాదు. ఇక్కడ ఏమవుతుంది? నార్త్ పోల్ దగ్గర నుంచి సౌత్ పోల్ దగ్గరికి వెళ్తాయి బయట వైపున. మళ్ళీ లోపల వైపున సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు ఉంటాయి. సార్, ఎందుకు లోపల వైపు కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఉంటాయి, బయట వైపు మాత్రమే కాకుండా అంటే దేనికంటే మ్యాగ్నెటిక్స్లో మోనోపోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. మోనోపోల్స్ అంటే సింగిల్ పోల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బార్ మ్యాగ్నెట్ని నార్త్ పోల్, సౌత్ పోల్ ఇలా ఉన్నది తీసుకున్నా. దీన్ని నేను కట్ చేశా అంటే మిడిల్లోకి ఎరగొట్టామనుకోండి. ఇక్కడ మళ్ళీ కొత్త సౌత్ పోల్ వచ్చింది, కొత్త నార్త్ పోల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా కాకుండా ఒక మ్యాగ్నెట్ ఎరగొట్టామనుకోండి. ఇంతవరకు ఒక పార్ట్ అయింది. ఈ పార్ట్కు ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ దాని నుంచి వచ్చింది. అంటే ఫస్ట్ మ్యాగ్నెట్ అంటే మనం దాన్ని బ్రేక్ చేయకముందు మ్యాగ్నెట్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో బ్రేక్ చేసిన తర్వాత కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇక్కడ కొత్తగా మళ్ళీ ఏమవుతాయి? ఒక సౌత్ పోలు, ఒక నార్త్ పోల్ క్రియేట్ అవుతాయి. మళ్ళీ దీన్ని బ్రేక్ చేసినా మళ్ళీ దానికి కూడా దీనికి ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మ్యాగ్నెట్స్లో మనకి మోనోపోల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. మోనోపోల్స్ ఎగ్జిస్ట్ అవ్వవు అంటే ఆల్వేస్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆర్ ఫార్మ్డ్ టుగెదర్. నార్త్ పోల్, సౌత్ పోల్ రెండు కూడా కలిసే ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా సింగిల్గా ఒక పోల్ అనేది రాదు. అదే మనం ఛార్జెస్లో తీసుకున్నట్లయితే ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఓన్లీ నెగిటివ్ ఛార్జ్ కూడా వస్తుంది. ఓన్లీ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ లైన్స్ బయటకు వెళ్తాయి, ఓన్లీ నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ లైన్స్ లోపలికి వస్తాయి. కానీ ఇక్కడ నార్త్ పోల్, సౌత్ పోల్ ఎప్పుడూ కూడా కలిసే ఉంటాయి. కాబట్టి బయట వైపు ఏమో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపు వెళ్తాయి, లోపల వైపు ఏమో సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు వెళ్తాయి. అదే ఇప్పుడు మనం ఒక కాయిల్ తీసుకున్నాం అనుకోండి. ఇది కాయిల్ అనుకున్నాం. ఈ కాయిల్లో మనకి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంది. కరెంట్ ఏమవుతుంది? పాస్ అవుతుంది. ఈ కరెంట్ పాస్ అవుతూ ఉంటే దీని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా. ఆ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏ విధంగా ఉంటుంది? మనకి బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా కాయిల్ వలన వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకు ఉంటుంది.
ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే, అయితే ఇక్కడ నేను డైరెక్షన్ చూపించలేదు. డైరెక్షన్ ఏ విధంగా వస్తుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ అయితే నార్త్ పోల్ వచ్చింది, క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితేనేమో సౌత్ పోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఒక లూప్ తీసుకున్నాను, ఈ లూప్లో కరెంట్ అనేది ఈ విధంగా వెళుతుంది అని మనం అనుకుందాం. ఈ విధంగా వెళుతుంది అని అనుకున్నట్లయితే మీరు అక్కడ గమనిస్తే అది ఏ డైరెక్షను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా? అంటే ఈ కాయిల్లో కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళుతుందా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళుతుందా అంటే మీరేమంటారు? వెంటనే యాంటీ క్లాక్ వైజ్ అంటారు. కానీ అందులో కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా వెళ్తుంది. ఎలా చెప్పొచ్చు అది? మనం ముందు నుంచి చూస్తే, అంటే ఫ్రంట్ నుంచి చూస్తే ఇది ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇదే కాయిల్ మనం వెనక నుంచి చూసామనుకో ఏమైంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం తీసుకున్నది ఒకటే కాయిల్, అంటే మనం చూసేటువంటి విధానాన్ని బట్టి అక్కడ యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజ్ అనేది ఉంది. అంటే రెండు డైరెక్షన్లు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అలానే మనం తీసుకున్నటువంటి కాయిల్కి నార్త్ పోలు సౌత్ పోల్ రెండూ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. నార్త్ పోల్ ఎటువైపు ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మనకి కరెంటు పాస్ అవుతున్నట్లు అనిపిస్తే అటువైపు నార్త్ పోల్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ముందు నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. అంటే ఇప్పుడు ఏ పోల్ ఉన్నట్టు, ఇక్కడ నార్త్ పోల్ ఉన్నట్టు మన వైపుకి, వెనక వైపుకి సౌత్ పోల్ ఉన్నట్టు. అదే మనం తీసుకున్నటువంటి కాయిల్లో మనం ఫ్రంట్ నుంచి చూస్తే క్లాక్ వైజ్లో తిరుగుతుంది క్లాక్ వైజ్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది అనుకోండి, క్లాక్ వైజ్లో పాస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏమున్నట్టు, సౌత్ పోల్ ఉన్నట్టు. దీనికి నార్త్ పోల్ ఎటు ఉంది, వెనక వైపు ఉంది. ఓకే, అర్థమవుతుందమ్మా చెప్పేది? మనం తీసుకున్నటువంటి బార్ మ్యాగ్నెట్కి ఏ విధంగా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో, ఎటువంటి ప్రాపర్టీస్ అయితే ఉంటాయో, అదేవిధంగా మనం ఒక కాయిల్ తీసుకొని ఆ కాయిల్లో కరెంటు పాస్ చేసిన దాని చుట్టూ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ విధంగా అంటే చూడటానికి రెండు కూడా ఎలా ఉంటాయి, ఒకేలాగా ఉన్నట్టుంటాయి. అయితే ఇందులో నేను డైరెక్షన్ ప్లేస్ చేయలేదు, డైరెక్షన్ మీకు చెప్పడం కోసం ఇక్కడ చెప్తున్నాను. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ అనేది వెళ్తే అక్కడ మనకి నార్త్ పోల్ అనేది వస్తుంది. మనం చూసినప్పుడు కనుక సౌత్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంది అనుకోండి, అక్కడ సౌత్ పోల్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇటు నుంచి చూస్తే, ఇటు సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది, యాంటీ క్లాక్, అంటే ఇటువైపు నార్త్ పోల్. ఓకే, అటువైపు నుంచి చూస్తే సౌత్ పోల్, అంటే ఇటువైపు ఒకవైపు నార్త్ పోల్, ఒకవైపు సౌత్ పోల్. అంటే ఫ్రంట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంటీ క్లాక్ వైజ్గా, దీనికి ఫ్రంట్ సైడ్ నార్త్ పోల్ ఉంది అనుకోండి, వెనక వైపు ఏ పోల్ ఉంది, సౌత్ పోల్. మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎలా వెళ్తాయి, బయట వైపు అయితే మ్యాగ్నెట్కి బయట వైపు అయితే నార్త్ టు సౌత్ వెళ్తాయి, లోపల వైపు అయితే సౌత్ టు నార్త్ వెళ్తాయి. లోపల వైపు ఇదేగా, ఎటు నుంచి ఎటు రావాలి, ఇదిగోండి నార్త్ టు సౌత్, ఇది నార్త్ ఇది సౌత్, నార్త్ నుంచి సౌత్కి పోతున్నాయి, ఇలా తిరిగి వస్తాయి. సౌత్ టు నార్త్, లోపల వైపు ఏమో సౌత్ టు నార్త్ ఉంటాయి, బయట వైపు నార్త్ టు సౌత్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక కరెంట్ వెళ్తుంది అని మనకు అనిపించినట్లయితే అటువైపు నార్త్ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మనకి కరెంట్ వెళ్తున్నట్టు అనిపిస్తే అటువైపు సౌత్ పోల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ని మనం డిస్కస్ చేసుకుందాం. డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే లెన్స్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన పేరు మీద దాన్ని లెన్స్ లా అంటాం. ఏమని పిలుస్తాం, లెన్స్ లా. అకార్డింగ్ టు ది లెన్స్ లా, ద డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ఏ కాయిల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఆల్వేస్ అపోజెస్ ది ఒరిజినల్ కాజ్ విచ్ ప్రొడ్యూసెస్ ఇట్. మనం తీసుకున్నటువంటి కాయిల్లో ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే దేనివల్ల అయితే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది వచ్చిందో దాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ తీసుకోండి, ఇది కాయిల్. ఈ కాయిల్లో మనం కరెంటు ప్రొడ్యూస్ చేయాలి. ఏం చేస్తాం, ఒక మ్యాగ్నెటిక్ డైపోల్ని తీసుకొని, నార్త్ పోల్ సౌత్ పోల్, ఈ మ్యాగ్నెటిక్ డైపోల్ని తీసుకొని ఈ మ్యాగ్నెట్ని మనం ఈ కాయిల్ దగ్గరికి తీసుకొస్తున్నాం అనుకోండి. మ్యాగ్నెట్ని కాయిల్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఈ కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుందంటే ఇందులో కరెంట్ రావాలి కదా. అయితే ఇందులో వచ్చేటువంటి కరెంటు లెన్స్ లా ప్రకారం ఏం చేయాలి, దీని యొక్క మోషన్ అపోజ్ చేయాలి. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుందో తగ్గుతుందో, ఈ సందర్భంలో మ్యాగ్నెట్ని మనం దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాం. అంటే ఈ కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది పెరుగుతూ పోతుంది. లేకపోతే గీద్దాం చూడండి,
మ్యాగ్నెటిక్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయనుకోండి, మనం దీని దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాం. ఈ కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇందులో వచ్చేటువంటి కరెంటు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఏం చేయాలి? తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. మరి తగ్గించాలి అంటే ఇటువైపు సౌత్ పోల్, దీన్ని వెనక నెట్టాల్సిందేగా. తగ్గించాలంటే అపోజ్ చేయాలి. అపోజ్ చేయాలంటే మనకి ఒక పోల్ని అపోజ్ చేయాలంటే సేమ్ పోల్ కావాలి. ఇక్కడ నార్త్ పోల్ అనేది వస్తుంది, ఇక్కడ సౌత్ పోల్ కదా, సౌత్ పోల్ అనేది కాయిల్ దగ్గర తీసుకొస్తున్నాం. ఇందులో వచ్చేటువంటి కరెంట్ ఏం చేయాలి? సౌత్ పోల్ అపోజ్ చేయాలి. అంటే ఇక్కడ కూడా ఏం రావాలి? సౌత్ పోల్ అనేది రావాలి. సౌత్ పోల్ రావాలి అంటే కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉండాలి? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఈ కాయిల్, ఈ మ్యాగ్నెట్ అనేది ఎటువైపు అయితే ఉందో అటువైపు కాయిల్లో కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. వెనక వైపున నార్త్ పోల్ లాగా మనకు అనిపిస్తుంది. అర్థమైంది కదా చెప్తుంది. లెన్స్ లా ప్రకారం ఏంటి, మనం తీసుకున్నటువంటి కాయిల్లో కనుక ఫ్లక్స్ చేంజ్ అవటం వల్ల కరెంటు వస్తే ఆ వచ్చినటువంటి కరెంట్ ఏం చేయాలి? దేనివల్ల అయితే ఆ కరెంట్ అనేది వచ్చిందో దాన్ని అపోజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాగ్నెట్ని నేను దగ్గరికి తీసుకొస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఈ కాయిల్తో లింక్ అయినటువంటి ఫ్లక్స్ అనేది పెరుగుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింక్డ్ విత్ ది కాయిల్ ఇంక్రీజెస్. బి అనేటువంటి వాల్యూ ఈ కాయిల్లో పెరుగుతూ ఉంటుంది. ఈ కాయిల్లో వచ్చేటువంటి కరెంటు ఏం చేయాలి? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గించాలి. తగ్గించాలి అంటే ఈ మ్యాగ్నెట్ వెనక నెట్టాలి. మ్యాగ్నెట్ని వెనక నెట్టాలంటే మనకి ఏం కావాలి? సౌత్ పోల్ని వెనక నెట్టాలంటే ఇంకో సౌత్ పోల్ కావాలి. సేమ్ పోల్స్ ఆర్ రెపల్ ఈచ్ అదర్. ఇక్కడ సౌత్ పోల్ రావాలి. అంటే కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో వస్తుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది. అదే ఒకవేళ నేను ఈ మ్యాగ్నెట్ని దూరంగా తీసుకెళ్తున్నా, ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మ్యాగ్నెట్ని వెనక్కి తీసుకొస్తున్నా. వెనక్కి తీసుకొస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఈ కాయిల్తో లింక్ అయినటువంటి ఫ్లక్స్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అంటే ఫ్లక్స్ అనేది తగ్గుతూ ఉంది. అప్పుడు కూడా కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది కదా. ఆ వచ్చినటువంటి కరెంట్ అనేది ఏం చేయాలి? దీన్ని అపోజ్ చేయాలి. అంటే ఇక్కడ తగ్గుతుంది, ఏం చేయాలి? అది ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ సౌత్ పోల్ ఉంది. ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? దాని దగ్గరకు లాక్కోవాలి. దాని దగ్గరకు రాకోవాలంటే ఏ పోల్ కావాలి? నార్త్ పోల్ కావాలి. అంటే ఈ కాయిల్లో ఇండ్యూస్ అయినటువంటి కరెంటు ఈ మ్యాగ్నెట్ వైపు ఏ విధంగా పనిచేయాలి? నార్త్ పోల్ లాగా పనిచేయాలి. నార్త్ పోల్ లాగా పనిచేయాలంటే కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. నార్త్ పోల్. అర్థమవుతుందామో చెప్పేది? ఇది లెన్స్లా. లెన్స్లా అంటే ఏంటి? అకార్డింగ్ టు ది లెన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ఏ కాయిల్ ఈజ్ appears in a direction such that it always opposes the original cause produced it. మనం తీసుకున్నటువంటి కాయిల్లో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఎప్పుడూ కూడా దేనివల్ల అయితే అది వచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాగ్నెట్ని తీసుకొని కాయిల్ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నట్లయితే ఈ కాయిల్తో లింక్ అయినటువంటి ఫ్లక్స్ అనేది పెరుగుతుంది. ఫ్లక్స్ పెరుగుతుంది కాబట్టి ఇందులో వచ్చేటువంటి కరెంట్ ఏం చేయాలి? ఫ్లక్స్ని తగ్గించాలి. ఫ్లక్స్ని తగ్గించాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయాలి, లేదా ఈ మ్యాగ్నెట్ని వెనక్కి నెట్టాలి. మ్యాగ్నెట్ని వెనక్కి నెట్టాలి అంటే ఇక్కడ సౌత్ పోల్ దగ్గరకు వస్తుంది. అంటే ఈ కాయిల్లో వచ్చేటువంటి కరెంట్ కూడా ఎలా పనిచేయాలి? ఇక్కడ సౌత్ పోల్ లాగా పనిచేయాలి. అంటే ఈ మ్యాగ్నెట్ని ఎటువైపు అయితే మనం ప్లేస్ చేసామో అటువైపు కాయిల్లో ఏ డైరెక్షన్లో వెళ్తుంది కరెంటు? క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. అదే ఒకవేళ మనం ఈ మ్యాగ్నెట్ని కాయిల్ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తున్నాం, అప్పుడు ఏం జరుగుతుంది? మనం తీసుకున్నటువంటి కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు కూడా కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయినటువంటి కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది? దీని ఏం చేయాలి? ఏ డైరెక్షన్లో ఉండాలి? దీన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్లక్స్ అనేది తగ్గిపోతుంది. ఫ్లక్స్ తగ్గిపోతుంది కాబట్టి ఈ కాయిల్లో వచ్చే కరెంట్ ఏం చేయాలి? ఫ్లక్స్ని పెంచాలి. ఫ్లక్స్ని ఇంక్రీజ్ చేయాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెంచాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెంచాలంటే ఈ సౌత్ పోల్ ఏం చేయాలి? దాని దగ్గర తీసుకురావాలి. సౌత్ పోల్ దాని దగ్గర తీసుకురావాలంటే ఏ పోల్ అవసరం? నార్త్ పోల్ అనేది అవసరం. అప్పుడు ఈ కాయిల్లో ఏమవుతుంది? నార్త్ పోల్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం దూరంగా జరుపుతున్నామో అప్పుడు ఆ మ్యాగ్నెట్ వైపు కాయిల్లో ఏ పోల్ ఎగ్జిస్ట్ అవుతుంది? నార్త్ పోల్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ వస్తుంది. ఇది లెన్స్లా. ఇప్పుడు మనం
నెక్స్ట్ ఏం టాపిక్ డిస్కస్ చేద్దాం అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ పేర్లో ఉంది. సెల్ఫ్ అంటే దాని అంతటా అదే ఏం చేయాలి? ఇండక్షన్ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనం ఏదైనా ఒక కాయిల్ తీసుకున్నట్లయితే ఆ కాయిల్ అనేది దానంతటా అదే దాంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని కనుక డెవలప్ చేసుకున్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తాం? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సరే, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాయిల్ తీసుకున్నాను, ఒక సోల్ను ఆడే తీసుకున్నాను. ఈ విధంగా ఉంది కాయిల్. ఈ కాయిల్లో ఐ అనేటువంటి కరెంటు వెళుతూ ఉంది అనుకుందాం. ఐ అనేటువంటి కరెంటు వెళుతూ ఉంది అనుకుందాం. ఈ ఐ అనేటువంటి కరెంటు పాస్ అవుతూ ఉన్నట్లయితే దీంట్లో ఏం జరుగుతుంది? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనుకో. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటే ఈ కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనుకోండి, ఈ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుందిగా. అంటే ఎప్పుడైతే ఈ కాయిల్లో కరెంట్ అనేది మారుతుందో ఈ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారటం వలన ఇందులో కూడా ఏం జరుగుతుంది? కొంత ఇండ్యూస్డ్ కరెంట్ అనేది లేకపోతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అర్థమైంది కదమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాయిల్ చూసిన, ఈ కాయిల్లో కరెంట్ ఐ అనేది పాస్ అవుతుంది. కాన్స్టెంట్గా కరెంట్ అనేది వెళుతూ ఉంటే దీని లోపల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెంట్ ఐ అనేది ఇంక్రీజ్ అవుతుందో దీని లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇందులో ఉండేటువంటి కరెంట్ ఐ అనేది కనుక డిక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ కరెంటు మారుతూ ఉన్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మారుతుంది కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారిందంటే అర్థం ఏంటి? దానితో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మారుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారింది అంటే ఆటోమేటిక్గా ఏం జరిగినట్టు? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉందంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది వస్తుంది. అయితే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాం? ఆల్వేస్ అపోజెస్ ది ఒరిజినల్ కాజ్. ఇందాక లెన్స్ లాలో చెప్పాం. దేని వలనైతే మనకి ఇండ్యూస్డ్ కరెంట్ అనేది వస్తుందో ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ఏం చేస్తుంది? దాన్నే అపోజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ కాయిల్ అనుకున్నాం. ఈ కాయిల్లో ఐ ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఏం చేస్తుంది? ఇంక్రీజింగ్. ఇందులో వచ్చేటువంటి ఈఎంఎఫ్ ఏం చేయాలి? ఐ పెరుగుతూ ఉంటే ఇందులో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరిగింది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరిగిందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చిందిగా. ఆ వచ్చినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? పెరిగేటువంటి కరెంట్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? వెన్ కరెంట్ ఇన్ ఏ కాయిల్ ఈజ్ ఇంక్రీజెస్ the induced EMF in the coil in a direction opposite to the current. మనం తీసుకున్నటువంటి కాయిల్లో కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే అందులో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈఎంఎఫ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అదే ఒకవేళ మనకి కరెంట్ అనేది తగ్గుతుంది అనుకోండి, ఐ డిక్రీజింగ్, ఐ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఐ అనేది తగ్గింది, కరెంటు డిక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తగ్గుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిందంటే ఆ కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డిక్రీజ్ అయింది అంటే అది బట్టి చేంజ్ అయింది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయింది అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ వచ్చినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది? దేని వలనైతే వచ్చిందో దాన్ని అపోజ్ చేస్తుంది. ఇప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవ్వటం వలన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చింది. ఆ వచ్చినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేయాలి? అది తగ్గుతుంటే ఇదేం చేయాలి? పెంచడానికి ట్రై చేయాలి. అప్పుడు పెంచడానికి ట్రై చేయాలంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది?
కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉందో అదే డైరెక్షన్లో ఈఎంఎఫ్ కూడా డెవలప్ అవుతుంది. దానివల్ల ఆ కాయిల్లో ఉండేటువంటి కరెంట్ అనేది త్వరగా డిక్రీజ్ అవ్వదు. ఓకే, ఇది అర్థమైంది కదా. కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్లయితే అప్పుడు ఆ కాయిల్లో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏం చేస్తుంది, ఆ కరెంటుని డిక్రీజ్ చేయడం కోసం కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈఎంఎఫ్ని డెవలప్ చేస్తుంది. అదే ఒకవేళ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే అప్పుడు కూడా ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, కరెంట్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఎప్పుడైనా సరే కరెంట్ అనేది మారుతూ ఉంది అంటే ఇక్కడ ఉన్నది ఒకటే కాయిల్ కదా, మీరు నిన్న ఫారడేస్ లాస్ చెప్పినప్పుడు 2 కాయిల్స్ తీసుకున్నారు, లేదా ఒక మ్యాగ్నెట్ ఒక కాయిల్ తీసుకున్నారు, ఒకదాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరే దాంతో మారటం వలన అక్కడ మీకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే కాయిల్ కదా, మరి ఒకటే కాయిల్ కాబట్టి ఇందులో ఏ విధంగా మీకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని కొంచెం పెద్దగా గీద్దాం. ఇలా గీసాం అనుకోండి, కరెంట్ అనేది ఫస్ట్ ఏమవ్వాలి, ఇక్కడ నుంచి ఇలా పాస్ అవుతూ రావాలి. ఇదిగోండి ఇలా పాస్ ఇది ఇక్కడ దాకా వచ్చి ఇలా తిరుగుతూ వెళ్ళాలి కరెంట్ అనేది. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో, స్విచ్ ఆన్ కండిషన్లో కరెంటు టైం, స్విచ్ ఆన్ కండిషన్లో కరెంట్ రైజ్ అవుతుంది, మళ్ళీ కొంతసేపు తర్వాత కాన్స్టెంట్గా ఉంటుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ సందర్భంలో డౌన్ అవుతుంది. ఇదేమో స్విచ్ ఆన్ కండిషన్, ఇదేమో స్విచ్ ఆఫ్ కండిషన్. స్విచ్ ఆన్ కండిషన్లో కరెంట్ పెరిగిద్ది, స్విచ్ ఆఫ్ కండిషన్లో కరెంటు తగ్గిద్ది. ఈ మిడిల్లో ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం కరెంటుని పాస్ చేస్తున్నామో ఈ కరెంట్ మొత్తం ఒకసారి రాదు కదా, ఈ కాయిల్ ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రౌండ్గా వెళ్తుంటుంది. ఇప్పుడు ఇందులో కరెంట్ వెళ్తుందంటే దీని చుట్టూ వైర్ చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇది వైరు, ఈ వైర్లో కరెంట్ వెళ్తూ ఉందంటే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ రూపంలో సర్క్యులర్ షేప్లో ఫామ్ అవుతుందిగా. ఇప్పుడు కరెంట్ అనేది అయ్యి ఇలా వెళ్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ ఉందనుకోండి, ఇక్కడ దాకా కరెంట్ వచ్చింది, ఇక్కడ ఎక్కడ కరెంట్ లేదు, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా క్రియేట్ అవుతుందిగా. అంటే ఇందులో ఇక్కడ కరెంట్ రావటం వలన దీని చుట్టూ వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది, పక్కన ఉన్నటువంటి కాయిల్తో లింక్ అయింది. ఇదిగోండి 2 షేప్స్ తీసుకోండి, ఇదొక సర్కిల్ అనుకోండి, ఇదొక సర్కిల్ అనుకోండి. ఫస్ట్ సర్కిల్లో కరెంట్ వెళుతూ ఉన్నప్పుడు సెకండ్ సర్కిల్లో కరెంట్ అనేది ఉండదు. అప్పుడు ఫస్ట్ సర్కిల్ చుట్టూ కూడా ఏమవుతుంది, కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ కాయిల్తో లింక్ అవ్వటం వలన సెకండ్ కాయిల్లో అప్పటికి ఇంకా కరెంట్ లేదు. అప్పుడు ఏం చేసింది, అక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు ఈ వచ్చే కరెంట్ ఏం చేసింది, అపోజ్ చేసిన కరెంట్ అనేది ముందుకు వస్తుంది, అంటే కొంచెం తక్కువగా స్లోగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కాయిల్లో కరెంట్ వచ్చింది, అప్పుడు థర్డ్ కాయిల్లో ఉండదు. అప్పుడు సెకండ్ కాయిల్ వల్ల వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ థర్డ్ కాయిల్తో లింక్ అవుతుంది. అప్పుడు థర్డ్ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. మళ్ళీ థర్డ్ కాయిల్ ఫోర్త్ కాయిల్తో ఇలా వరుసగా మనకేం చేస్తాయి, అడ్జసెంట్ కాయిల్స్లో కరెంట్ అనేది అపోజ్ చేస్తూ వస్తుంది, అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. ఇది ప్రాక్టికల్ వాల్యూ. అంటే ఇక్కడ మీకు ఇంతవరకు సరిపోతుంది, కానీ ఏ విధంగా వస్తుంది అనేది చెప్పడం కోసమే అది చెప్పాను. అర్థమైంది కదా. కరెంట్ అనేది మనం పాస్ చేసినప్పుడు, స్విచ్ ఆన్ చేయగానే వెంటనే అది ఆ చివరి దాకా వెళ్ళిపోతుంది. ఇక్కడ స్లోగా వెళుతూ ఉన్నప్పుడు ఫస్ట్ కాయిల్లో కరెంట్ అనేది ఉంటే దాని చుట్టూ కూడా ఏమవుతుంది, కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అయితే సెకండ్ కాయిల్లో కరెంట్ ఎక్కడి నుంచి పోవాలి, ఫస్ట్ కాయిల్లోకి వెళ్ళిన తర్వాతే సెకండ్ కాయిల్లోకి పోయేది. అంటే ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఉన్నప్పుడు సెకండ్ కాయిల్లో కరెంట్ ఉండదు. అప్పుడు ఫస్ట్ కాయిల్ వల్ల వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ కాయిల్తో లింక్ అయ్యి ఆ సెకండ్ కాయిల్లో కొంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. అది కాక ఇక్కడ ఏం జరుగుతుంది, కరెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఒక్కసారిగా కాన్స్టెంట్ రాదు, పెరుగుతూ పోతుంది. అలా పెరుగుతూ పోయినప్పుడు ఏమైంది, ఈ రెండో కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మారుతూ ఉంటుంది. దానివల్ల మనకేమవుతుంది, సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ వేరు కాయిల్స్ ఏమి ఉండవు, ఒకటే కాయిల్ ఉంటుంది. ఒకటే కాయిల్లో కూడా మనకేం జరుగుతుంది, ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల దానితో లింక్ అయినటువంటి ఫ్లక్స్ అనేది చేంజ్ అవ్వటం వల్ల. కాబట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే డెఫినేషన్ ఏమని రాసుకోవచ్చు, ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్ బై ద విచ్ the magnetic flux linked with the coil changes, an EMF is induced in the coil by itself. మనం తీసుకున్నటువంటి కాయిల్లో కరెంట్ అనేది మారుతున్నట్లయితే, నథింగ్ బట్ అందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మారుతూ ఉన్నట్లయితే అందులోనే ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది దానంతట అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. దీన్నే మనం ఏమంటాం, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటమ్మా, ద ప్రాపర్టీ ఆఫ్ ది కాయిల్ బై ద విచ్
the magnetic flux linked with the coil changes and EMF is induced in the coil by itself is known as self inductance. మనం తీసుకున్నటువంటి కాయిల్లో దానంతటా అదే కనుక ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని డెవలప్ చేసినట్లయితే దాన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అయితే ఇక్కడ వచ్చేటువంటి సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? కరెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని? ఇందులో కరెంట్ పెరుగుతూ ఉంటే ఫ్లక్స్ పెరిగింది, అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చింది. కరెంట్ తగ్గుతూ ఉంటే ఇందులో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిద్ది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తగ్గిద్ది, కాబట్టి కరెంట్ అనేది ఇండ్యూస్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? ఫ్లక్స్ అనేది మారుతూ ఉండటం వలన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చింది. ఆ ఫ్లక్స్ దీని మీద ఆధారపడి ఉంది? కరెంట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు? ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. మనం తీసుకున్నటువంటి కాయిల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అందులో వెళ్ళేటువంటి కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి 5 ప్రపోర్షనల్ టు I అని మనం రాసుకోవచ్చు. 5 ప్రపోర్షనల్ టు I అన్నాం. 5 ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది కదా, దాన్ని 5 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I అని రాసుకోవచ్చు. ఈ Lనే మనం ఏమంటాం అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. ఎల్ని ఏమంటాం? సెల్ఫ్ ఇండక్టెన్స్, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటారు. ఎలా అన్నా పర్వాలేదు. ఎల్నే కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎల్ కింద రాసుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత వస్తుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాం. అదిగోండి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫారడే సెకండ్ లా నుంచి ఫార్ములా ఏంటి? ఈ ప్రపోర్షనల్ టు -d5/dt. ఈ 5 వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే E ఈజ్ ఈక్వల్ టు -d/dt ఆఫ్ L ఇంటూ I. ఇక్కడ L అనేది ఏంటిది? కాన్స్టెంట్ వాల్యూ. ప్రపోర్షనాలిటీ తీసేస్తేనే L రాసింది, కాబట్టి L అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్ మనం బయట రాస్తాం, కాబట్టి బయట రాస్తే -L ఇంటూ di/dt అవుతుంది. ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈకి ఫార్ములా ఎప్పుడు? సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? -L ఇంటూ di/dt. ఈ రెండు వాల్యూస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎల్ అంటే ఏంటిది? సెల్ఫ్ ఇండక్టెన్స్. దీనికి యూనిట్స్ ఏంటి అంటే హెన్రీ అంటాం. యూనిట్ ఏంటి? హెన్రీ, క్యాపిటల్ హెచ్. లేకపోతే ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ ఉంది కదా, ఈ di/dt ని తీసుకురండి. ఈ అంటే ఏంటి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఏంటి? ఈఎంఎఫ్కి ఏంటి యూనిట్స్? వోల్ట్. వోల్ట్ ఇంటూ సెకండ్ బై ఆంపియర్ అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ రాసి చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు -E ఇంటూ dt/di. దీన్ని తీసుకెళ్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఈకి యూనిట్స్ ఏంటి? వోల్ట్ ఇంటూ dt అంటే టైం, అంటే వోల్ట్ ఇంటూ సెకండ్, బై di అంటే కరెంట్, కాబట్టి ఆంపియర్. వోల్ట్ ఇంటూ సెకండ్ బై ఆంపియర్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ సెల్ఫ్ ఇండక్టెన్స్ L అనేది డెఫినేషన్ రూపంలో రాయాలి అంటే ఎలా రాసుకోవచ్చు? Self inductance L is numerically equal to the induced EMF in a coil when the rate of change of current will be unit. For example, di/dt 1 అనుకోండి, అప్పుడు E is equal to ఏమైంది? -L అవుతుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది induced EMF in the coil when the rate of change of current through the coil is unit. మనం తీసుకున్నటువంటి కాయిల్లో కరెంట్ యొక్క చేంజ్ అనేది యూనిట్ ఉన్నట్లయితే అప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది దేనికి సమానం అవుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి సమానం అవుతుంది. ఇంతవరకు సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఇంతవరకు ఫార్ములా. నెక్స్ట్ మనకి ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఎంత వర్క్ జరుగుతుంది, అదేవిధంగా సోలినాయిడ్లో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.